ఏపీలో కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన సూపర్ 6 పథకాలు వాస్తవంలో అమలు కావడం లేదని తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు డాక్టర్ టీకే విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. రాజమండ్రిలో మున్సిపల్ కాలనీలోని పార్క్ ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యాలయాన్ని దుద్దుకూరుకు చెందిన రామకృష్ణతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజాభిమానంతో గద్దెనెక్కిన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అదే ప్రజల వ్యతిరేకతతో విఫలం కాక తప్పదని జోష్యం చెప్పారు. పీసీసీ అధ్యక్షురాలు షర్మిలారెడ్డి ఆదేశాల మేరకు గ్రామ వార్డు స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు కమిటీలు పటిష్టంగా పనిచేసేటట్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు. జిల్లా కమిటీని పూర్తి స్థాయిలో నియమిస్తున్నట్లు విశ్వేశ్వరరెడ్డి తెలిపారు. షర్మిల ఈ రాష్ట్రానికి త్వరలో కాబోయే మహిళా ముఖ్యమంత్రి అని, అలాగే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతారని ధీమా వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డి పూర్తిగా వ్యాపారంలోకి వెళ్లిపోయినందున అక్కడ ఉన్న కాంగ్రెస్ వారంతా తిరిగి సొంత గూటికి రావాలని సూచించారు. మొన్న విజయవాడలో జరిగినటువంటి మీటింగ్లో వైఎస్ షర్మిల మేడం గారు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా ఈవేళ జనరల్ బాడీలో కార్యకర్తలందరికీ కూడా తెలియజేసి ఇవన్నీ అందరికీ చెప్పడం జరుగుతుంది. మేడం చెప్పింది ఏంటంటే, ఈ మన రాష్ట్రానికి సంబంధించి రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ వార్డు బూత్ స్థాయి వరకు కూడా అన్ని విభాగాలకే కమిటీలు వేయమని చెప్పారు. ఆవిడ ఇచ్చిన డేట్స్ ప్రకారం మన తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి అన్ని మెయిన్ కమిటీ, మహిళా, ఎన్ఎస్యు, యూత్ అలా అన్ని విభాగాలు కూడా మరి త్వరలోనే ఆవిడ ఇచ్చిన డేట్కి కంప్లీట్ చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే ఈ కాంగ్రెస్ పార్టీ అనేది మరి మీ అందరికీ తెలిసి ఈవేళ ఎన్డీఏ కూటమి ఒక పక్షాన ఉంటే కాంగ్రెస్ పార్టీ మరొక పక్షాన ఉంది. ఈవేళ వైఎస్ షర్మిల గారు మరి ప్రతి చిన్న సమస్య మీద కూడా పోరాటం చేస్తారు. నిన్నగాక మన స్టీల్ ప్లాంట్లో 4,200 మంది కాంట్రాక్ట్ వర్కర్ని తీసేస్తే వాళ్ళకి వార్నింగ్ ఇచ్చి వాళ్ళకి 48 గంటలు టైం ఇస్తే 24 గంటల్లో మళ్ళీ వాళ్ళందరినీ పెట్టుకోవడం జరిగింది. ఇక వైఎస్ఆర్ పార్టీ అన్నది ఇక కనుమరుగు అయిపోయినట్టే. ఎందుకంటే జగన్ గారు నాకు తెలిసి ఆయన రాజకీయాలకి సూటబుల్ కాదు. రాజమండ్రిలో అందరికంటే జగన్ గారు నాకు బాగా కాంటాక్ట్ ఎక్కువ, క్లోజు. నేను ఆయన క్లోజ్ అబ్జర్వేషన్లో నేను తెలుసుకుంది ఏంటంటే, ఆయన ఈజ్ ఎ బెస్ట్ బిజినెస్ మ్యాన్. ఆయన కనుక బిజినెస్లోకి వెళ్ళిపోతే ఈవేళ ఆదానీని, ముఖేష్ అంబానీని కూడా దాటిపోయి ప్రపంచంలోనే పెద్ద నెంబర్ 1 కోటేశ్వరుడు అయిపోతాడు. ఈ రాజకీయాలు అనవసరం ఆయనకి. రాజకీయాల్లో ఉండి ప్రజలను పాడు చేయడం, ఆయన కూడా తిరిగి నాయకులు పాడు చేయడం తప్ప ఆయన సాధించేది ఏముండదు. అలాగే ఎన్డీఏ కూటమి సూపర్ 6 అని చెప్పి డప్పులు వాయించుకుంటూ ఇంటింటికి వెళ్ళి చెప్పారు. ఆ సూపర్ 6 ఏమైపోయిందో ఎక్కడే కనపడలేదు. సూపర్ 6లో ఒక్క పథకం కూడా అమలు జరపలేదు. స్త్రీ శక్తి అన్నారు, వేయలేదు. అమ్మఒడి పథకం అన్నారు, ఎవరికే ఏమీ వేయలేదు, పిల్లలకి ఎవరికి కూడా. అలాగే ఫ్రీ బస్సులు అన్నారు, మహిళలు ఫ్రీ బస్సు లేదు. అలాగే రైతు గ్యాస్ అన్నారు, గ్యాస్ సిలిండర్ లేవు. అలాగే నిరుద్యోగ వృద్ధి అన్నారు, లేదు. సూపర్ 6లో ఒక్క పథకం కూడా ఏవి ఎన్డీఏ అమలు జరపలేదు. మాట్లాడితే డబ్బులు అండి. 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు డబ్బులు లేకుండానే గడిపేస్తారు. ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, ఈవేళ మన సుప్రీంకోర్టు జడ్జెస్కి హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నామండి. చాలా సూపర్గా జడ్జిమెంట్ ఇచ్చారు. నేను అసలు ఊహించలేదు ఇటువంటి జడ్జిమెంట్. ఇద్దరు సిబిఐ నుంచి 2 ఆఫీసర్స్ని, రాష్ట్ర గవర్నమెంట్ నుంచి మన 2 ఐపీఎస్ ఆఫీసర్స్ని, అలాగే ఇండియన్ ఫుడ్ కంట్రోల్ అథారిటీస్ నుంచి ఒకరిని 5గురితో కమిటీ వేసి 5గురు కూడా సిబిఐ డైరెక్టర్ గారి యొక్క ఆధ్వర్యంలో రిపోర్టు ఎంక్వైరీ చేసి రిపోర్టు తయారు చేసి ఇవ్వాలని చెప్పి ఆయన సుప్రీంకోర్టు జడ్జిలు ఆయన ఇవ్వటం జరిగింది, ఆర్డర్ ఇవ్వడం జరిగింది. అది చాలా సూపర్బ్. ఎందుకంటే నేను మొన్న లాస్ట్ ప్రెస్ మీట్లోనే చెప్పాను. అయితే జగన్ గారు జైలుకి వెళ్తాడు కల్తీ జరిగితే. కల్తీ జరగకపోతే చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్తారు. జైలుకి వెంకటేశ్వర స్వామి ఎవరిని ఊరుకోడైనా. వెంకటేశ్వర స్వామి అంటే వేల కోట్ల మంది భక్తులు ఆయనకు ఉన్నారు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. అందుకని ఈ కమిటీ డెఫినెట్గా కలిసిందా కల్తీ లేదా అనేది తేల్చేస్తారు. ఈ కమిటీని పాయింట్అవుట్ చేసే రైట్ ఎవరికే లేదు. ఎందుకంటే సుప్రీంకోర్టు జడ్జిల గారి చేత వేయబడిన కమిటీ కాబట్టి. కల్తీ కలిస్తే జగన్ జైలుకి, కల్తీ కలకపోతే చంద్రబాబు నాయుడు గారు వెంకటేశ్వర స్వామి ప్రతిష్ట దిగజార్చాడని చెప్పి వెంకటేశ్వర స్వామి భక్తులందరూ తిరగబడి చంద్రబాబు గారు ఆయన కొట్టే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇద్దరిలో ఎవరో ఒకరు లేచిపోవడం గ్యారంటీ. అది మన రాష్ట్ర ప్రజలందరూ త్వరలోనే అది వెండి తెర మీద చూస్తారు.